తిలోచన మనోభావాలకు స్వాగతం. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తీసుకునే జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటున్నాం కదా! దానిలోనే కొన్ని ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళని చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్తారు. ఎందుకంటే అక్కడ దుఃఖంగా ఉంటుంది కాబట్టి ఆ బాధ తను తీసుకోకూడదు. తను హ్యాపీగా ఉండాలి అని వెళ్ళొద్దంటారు. ప్రెగ్నెంట్‌తో ఉన్న అమ్మాయే కాకుండా మన ఇంట్లో ప్రెగ్నెంట్‌గా కూతురున్నా కోడలున్నా సరే మనల్ని కూడా వెళ్ళొద్దు అని చెప్తారు. ఎందుకంటే మనం వెళ్ళి అక్కడ ఆ విషయాలన్నీ ఇంటికి తీసుకొచ్చి మాట్లాడడంలో ఆ వైబ్స్ అంతా నెగెటివ్ వైబ్స్ మనం ఇంటికి తీసుకురావడం, వీళ్ళ వినడం వల్ల కూడా వీళ్ళు బాధ పడడం అంతా జరుగుతుందని చెప్పి వాళ్ళని కూడా పెద్దవాళ్ళని కూడా వెళ్ళొద్దంటారు. కానీ బాగా దగ్గర వాళ్ళు, ఇంట్లో వాళ్ళే ఎవరైనా చనిపోతే మాత్రం వెళ్ళి అటెండ్ అవుతారు కానీ, శ్మశానానికి మాత్రం వెళ్ళరు. ఎందుకంటే, ఆ శ్మశాన వైరాగ్యం మనందరితో పాటు ఇంటికొచ్చి ఆ బిడ్డకది రాకూడదు. బిడ్డ ఆహ్లాదకరంగా ఉండాలి కాబట్టి, ఎప్పుడూ కూడా ఆహ్లాదంగా ఉంచేలాగే పరిస్థితులను ఉంచమని చెప్తారు. అలాగే హస్బెండ్‌కి కూడా వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు బాగా చూసుకోవాలి. మిగిలినప్పుడు ఎలా ఉన్నా సరే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఎక్కువ కేర్‌గా చూడాలి. ఇవి ఎందుకు చెప్తారంటే మామూలుగా వాళ్ళిద్దరు ఎలా ఉన్నారన్నది హస్బెండ్ బిజీగా ఉన్నాడు కాబట్టి అంత టైం ఇవ్వట్లేదులే అని వైఫ్ అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి టైంలో అలా వద్దు, ఉండాలి అని స్పెసిఫిక్‌గా ఎందుకు చెప్తారు అంటే బిడ్డకి ఈ ఈ ఈ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు అఫెక్షనేట్‌గా ఉంటే ఈ తల్లికి తన ఈ ఈ ఒక అమ్మాయిగా హస్బెండ్ మీద ఎంత ప్రేమ పెరుగుతూ పోతూ ఉంటే అంతే ఎఫెక్షన్ కడుపులో ఉన్న బిడ్డకి ఆటోమేటిక్‌గా వస్తది. సో, ముందు నుంచి ఆ తండ్రంటే ఈ బిడ్డకి ఇష్టం ఉండాలి అంటే తప్పకుండా తండ్రి వైఫ్‌ని చూసుకుంటూ ఉంటే ఆ బిడ్డకి తండ్రి మీద ఎఫెక్షన్ పెరుగుతది. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.